తెలంగాణ రాష్ట్ర సాధనలో శేఖరన్న పాత్ర మనం తక్కువ చేయకూడదు. మనకు విమర్శలుంటే చేద్దాం, ఆయన తప్పులను విమర్శిద్దాం, ఆయన ఇతర అన్ని విషయాలు మాట్లాడదాం. నాకు తెలియదమ్మా ఎంత కోపం బాధ ఉందో, శేఖరన్న మీద ఎంత బాధ కోపం ఉందో నాలో లేదా? అయినా శేఖరన్న మీద ఉన్న బాధని తెలంగాణ మీద మనం పగ తీర్చుకోవద్దు. ఎవరు పగ తీర్చుకునే రకంగా మేమేం చెయ్యట్లేదు. కాకపోతే మీరు అన్నట్టు శోభావతిని ఒక్క ఈ అంశంలోనే కాకుండా అందరి అంశాలలో కూడా అన్యాయం జరిగిన వాళ్ళు అందరి అంశాలలో కూడా మాట్లాడితే బాగుండేది. కానీ ఇప్పుడు ఒకటే అంశంలో శోభావతిని ఎంటర్ చేసి మాట్లాడతానంటే మరి ఆ శోభావతిని వల్ల కూడా విభజించి పాలించిన దాని వల్ల ఎంతమంది ఆగమైపోయినరో మీకు తెలియదు. మీరే ఇప్పుడు అన్నారు మీడియా ముందు చెప్పొద్దని. మరి మీకు 1 to 1 నేను చెప్తా. మరి అన్యాయం ఇప్పుడు తెలంగాణ కోసం త్యాగం చేసి అన్యాయం అయిపోయిన వాళ్ళ గురించి మాట్లాడినరు. మరి కేవలం అండి ఒకటి ఇన్నయ్య గారు ప్లీజ్ దయచేసి నా మాట కూడా మీరు వినండి. వాళ్ళని కట్టడి చేయమని కానీ అంత తప్ప మొత్తం నాకు తెలుసు మీ మొత్తం 9 మంది మీ కుటుంబ సభ్యుల్లో మీ పెద్ద కుటుంబం మీ మేనత్త లేకపోతే మీ కుటుంబ సభ్యులందరి గురించి కూడా మీ బాధలు మీ కష్టాలు మీ పెద్దమ్మ మీ మేనత్తలు కావచ్చు ఎన్నో సార్లు నేను మాట్లాడినా 2001 ముందు మాట్లాడినా 1 తర్వాత మాట్లాడినా చాలా సందర్భాల్లో మాట్లాడి నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు శోభదిన పేరు ఎందుకు చెప్పినామంటే వాళ్ళు స్వయంగా శోభదిన పెంపకంలో పెరిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళిద్దరిని నువ్వు కట్టడి చెయ్యి. వాళ్ళిద్దరు నువ్వు ఏమాత్రమైనా కానీ జోక్యం చేసుకొని అదే శోభవతికి చెప్పండి. ఆ శకుని సంతోష్ గారిని గెట్ అవుట్ చేయించిన రోజు అంత పార్టీ బాగుంటది, కుటుంబం బాగుంటది, తెలంగాణ కూడా బాగుంటది. మీరు ఆ విషయం చెప్పండి. ఆ విషయం మీరు ధైర్యంగా చెప్పాలి. మీరు కేసీఆర్ గారికైనా మీ శోభమ్మకైనా ఆ విషయం చెప్పండి. దాని వల్ల ఇంటి ఆడబిడ్డను ఫస్ట్ నేను బయటికి రావాల్సి వచ్చింది. నేను విక్టిమ్ ను. మీ బ్రదర్ ఇప్పటికి అక్కడ ఉన్నాడు కదా. అరే నా బ్రదర్ ఉన్నాడంటే అదే ఒక సెకండ్ అండి. నా బ్రదర్ ఎక్కడ ఉన్నారని మీరు అన్నారు కదా ఇన్నయ్య గారు. దయచేసి ప్రకాష్ గారు మీరు కూడా జాగ్రత్తగా వినాలి. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నారు అంటే అది దేంట్లో భాగం? హరీష్ ను సైడ్ లైన్ చేయడానికి, హరీష్ ను ఇబ్బంది పెట్టడానికి కోసం అక్కడ ఇప్పుడు వంశీధర్ రావు ఉన్నాడు. అంతకుముందు కనీసం వంశీధర్ రావు పెళ్లికి అక్షంతలు వేయనీయకుండా అడ్డుకోలేదా? కనీసం వచ్చిండ్రా? అప్పుడు నేను బాధ్యత తీసుకున్నానండి. వంశీ పెళ్లి నుంచి కేటీఆర్, కవిత మొత్తం మంది పెళ్లిలు బాధ్యత తీసుకొని నేను దగ్గర ఉండి చేయించండి. మీకు తెలుసు కావచ్చు శోభమ్మ యాటిట్యూడ్ ఏంది, మా ఫ్యామిలీ ఏంది మీకు తెలియదని నేను అనట్లేదు. కానీ అక్కడ మీ బ్రదర్ ఉన్నాడు అంటే దేంట్లో ఆయన ఒక పావు వాడుకోవడానికి. కవిత ఇన్ఫార్మర్ గా పెట్టుకుంది, శోభమ్మ హరీష్ ని ఇబ్బంది చేయడానికి పెట్టుకున్నది. ఇప్పటికిప్పుడు మా నాన్న చనిపోయి 33 సంవత్సరాలు. ఒక్క నిమిషం అండి, ఎందుకు చెప్పొద్దండి? మరి మీరు ఇప్పుడు మా బ్రదర్ ఉన్నాడని మీరు అన్నారు కదా. అన్నదానికి నేను చెప్తున్నానండి. మీరు అది ఓ టాపిక్ తీసిన టాపిక్ డెఫినెట్ గా వస్తుందండి. ఎందుకండి 33 సంవత్సరాలు మా నాన్న చనిపోతే మా నాన్న పేరు దిక్కు దివానా ఉండదు. కేసీఆర్ కి ఎవరండి రాజకీయ వీక్ష పెట్టింది? మీరు ఎంతసేపు మా నాన్న గాని నన్ను గాని తక్కువ చేసే విధంగా, మరుగున మర్చే విధంగా మాట్లాడడం మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో సహించనండి. ఎవరున్నారండి? మీరందరూ ఉద్యమ కాలంలో ఉన్నారు కావచ్చు, కానీ రంగారావు లేకుంటే కేసీఆర్ ఎక్కడండి? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎక్కడండి? దాని గురించి ఎవరెందుకు మాట్లాడరు? మా నాన్న లేడా? మా నాన్న భిక్ష కాదా? కాంగ్రెస్ కు తీసుకొచ్చింది మా నాన్న కాదా? అట్లాంటి ఆయనను మళ్ళీ మొన్న అసలు ఆయన గురించే మర్చిపోతారు. ఆయన ఫోటో ఉండదు, ఆయన దలుచుకోరు ఎక్కడ. ఇదే కేసీఆర్ మా బాబాయ్ చెప్పిండు కదా ఒక టీవీ సాక్షిగా, నాకు రాజకీయ భిక్ష పెట్టిందే మా అన్న అని ఆయనని చెప్పిండు కదా. కానీ ఏ రోజన్నా ఈ పిల్లలు తలుస్తారా? మీరెవరన్నా గుర్తు చేసుకుంటారా? మీరెవరు గుర్తు చేసుకోకపోయినా మాకు పర్వాలేదు, దాంట్లో ఏం తప్పు పట్టాల్సింది. కానీ ఇప్పుడు కూడా మళ్ళా హరీష్ ను సిద్దిపేటకి వెళ్ళి జరపడానికి కోసం వంశీధర్ రావును పావుగా వాడుకొని మళ్ళా చచ్చిపోయిన రంగారావును 33 ఏళ్లకు తలుచుకొని రంగారావు చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టించి మళ్ళా ఏడాది లోపలనే అది ఊహించి మళ్ళీ హరీష్ ఫామ్ హౌస్ పోయి నా పరిస్థితి ఏంది అని వాదనలకు దిగినాక మళ్ళీ అప్పుడు వంశీధర్ రావును మహారాష్ట్ర ఇన్ఛార్జ్ చేస్తారు. ఎవరండి ఇవన్నీ ఎవరు చేస్తున్నారండి? ఇవన్నీ ఈ విభజించి పాలించేది ఇదంతా ఎవరు? ఈ కుట్రకు ఎవరు కారణాలు చెప్పండి, మీరు చెప్పండి, తెలుసుకోండి. నాయ్ గారు మిమ్మల్ని నేను చాలా రెస్పెక్ట్ చేస్తా, మీ ఇద్దరిని కూడా ఉద్యమకారులు కానివ్వండి, మీరు తెలంగాణ మీద మీకున్న మమకారం ప్రేమ కానివ్వండి. కానీ ప్రతి దానికి రిలేటెడ్ డెఫినెట్ గా ఉంటుందండి. కుటుంబ విషయాలు మాట్లాడవద్దంటే ఇప్పుడు మీరే అన్నారు మీ బ్రదర్ అక్కడ ఉన్నాడు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుందండి. ఇదే బ్రదరు ఒకప్పుడు జగన్ పార్టీకి వెళ్ళి కేసీఆర్ మీద పోటీ చేస్తా అన్నాడు, హరీష్ మీద పోటీ చేస్తా అన్నాడు. మరి అట్లాంటి ఆయన ఇప్పుడు అక్కడ ఉన్నాడు. వంశీ మీ తమ్ముడు కదా, చిరంజీవి పార్టీలో ఉన్నాడు ఆయన. మరి నేను ఎక్కడ ఉన్నానండి? నేను ఏ పార్టీ పోలేదు. మా బాబాయ్ గుట్టించిన పార్టీలు ఉన్నా అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీకి పోయినా.
మధ్యలో దిలీప్ గారు నాకు తెలియకుండా నా ప్రమేయం లేకుండా ఆ పార్టీకి మహిళా ప్రెసిడెంట్ చేస్తున్నా. ఆ తర్వాత వారు అన్నారు ఏదో పార్టీకి అసోసియేట్ అవుట్ అంటే తెలంగాణ ఇచ్చిన పార్టీ కానీ నేను పోయినా, నేను సిన్సియర్ గా డెడికేట్ కున్నా పని చేసుకుంటున్నా. కానీ మా కాంట్రిబ్యూషన్ ఉద్యమంలో లేనట్టు మాకు ఏమి అసలు మొత్తం ఇక కేటీఆర్ కవిత వీళ్ళే అన్నట్టు మాట్లాడి మమ్మల్ని తక్కువ చేస్తే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో ఊకునేదే లేదండి. డెఫినెట్ గా మీరు మాట్లాడితే అన్ని విషయాల మీద మాట్లాడాలి, లేదు అని అంటే మమ్మల్ని మాట్లాడద్దు అనడానికి కూడా లేదు. రంగారావు లేనిది చంద్రశేఖర్ రావు లేనే లేడు. అది మీరు కావాలంటే ఎక్కడైనా తెలుసుకోండి. ఇప్పటి వాళ్ళకు ఈ యూత్ వాళ్ళకి తెలియదు కావచ్చు కానీ అందరికీ కూడా తెలుసు మా నాన్న త్యాగం ఏందని, మేం చేసిన త్యాగం ఏందని. రేగులపాటి పాపారావు ఎవరండి? మా హస్బెండ్ బాబాయ్. ఫస్ట్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ కు తెచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఇన్నయ్య గారు. మీకు తెలియదా ఆ విషయం? మసూదన్ రావు ఏ రకంగా పార్టీ నడిపిండో మీకు తెలియదా? మా సొంత ఖర్చులతోటి మేము పార్టీ నడపలేదా? కరీంనగర్ లో పార్టీ జెండా గద్దలు గుల్చినోని మొన్న మేయర్ చేసిండు. ఆ మేయర్ తన్ని మొన్న బీజేపీకి పోయిండు. మరి మేము ఏ రోజన్నా ఆశించినామండి? ఎమ్మెల్యే టికెట్ అడిగినామా, ఎంపీ టికెట్ అడిగినామా, ఏమన్నా అడిగినామా? కేవలము ఒక చిరంజీవి గారు తమ్ముడు నాగబాబు గారు ఒక సందర్భంలో ఇంటికి వచ్చినందుకు ఇదే సంతోషం. పార్టీ మారుతున్నావు, ఎన్ని కోట్లకు అమ్ముడు అయినామని మా మీద లేనిపోని అలిగేషన్లు చేసి మమ్మల్ని చిత్రహింసలు పెట్టి ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నామండి. ఏ రోజన్నా చెప్పినామా? ఇన్నయ్య గారు చెప్పండి, ఏ రోజన్నా మరి మీరు రమ్యానికి జరిగిన అన్యాయం ఏందని ప్రకాష్ గారు కానీ మీరు కానీ ఫోన్ చేసిండ్రా? మమ్మల్ని పట్టించుకున్నారా? మా బాధ ఏందని అర్థం చేసుకున్నారా? ఇదే సంతోష్ నా కొడుకును ఏళ్ళు చిట్లిపోయేటట్టు భుజాలు వలిగిపోయేటట్టు ఇదే రాధాకిషన్ రావు తోటి కొట్టించిన రోజు, నేను మాట్లాడిన రోజు ఎందుకు పిల్లో నెంబడి ఎందుకు పడుతున్నామని ఏ ఒకరన్నా మాట్లాడినరా అండి? రమారావు గారు, ఎందుకు మీరు ఆవు కథలాగా ఎప్పుడు ఏదైనా కానీ సంతోష్ దగ్గరికి వస్తారు? మళ్ళా మీరేంది భరత్ గారు? ఏం భరత్ గారు మళ్ళా ఆవు కథ అని మాట్లాడతారు? ఏంటంటే నష్టపోయిన వాళ్ళకి బాగుంటుందండి. ఇప్పుడు తెలంగాణ కోసం త్యాగపడ్డోళ్ళు అమరులైన వాళ్ళ గురించి ఇన్నయ్య గారి బాధ ఎట్లుందో నా బాధ కూడా అట్లే ఉంటుందండి. మేము సఫరర్స్ అండి, మేము సాక్రిఫైస్ చేసిన వాళ్ళం, స్ట్రగుల్ అయిన వాళ్ళం. నా భర్తను వదిలిపెట్టలేదు, నన్ను వదిలిపెట్టలేదు, లాస్ట్ నా కొడుకును కూడా చంపించడానికి ప్రయత్నం చేసిండండి. అవును, నా కొడుకు రితీష్ ను కూడా చంపించడానికి స్కెచ్ చేసిండండి సంతోషు. ఏ రకంగా క్షమించమంటారండి? కుట్ర కోణాలను ఎక్కడి నుంచి జరుగుతున్నాయండి? నేను ఆ ఇంటి ఆడబిడ్డాను కదా, నా గురించి ఎవరన్నా ఈ ఉద్యమకారులు ఎవరన్నా మాట్లాడిందా? నేను చేసిన తప్పేంది? నేను చేసిన అన్యాయం ఏంది? సో అప్పుడు ఎవరు రెస్పాండ్ కాలేదు, మీకు సింపతి వ్యక్తం కాలేదు 2010-11? అంటే నాకు తండ్రి లేడు, నువ్వు కేసీఆర్ కాదు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు, అందుకని ఎవరు మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ మాత్రం ఫ్యామిలీ విషయాలు మాట్లాడొద్దు అని అంటారు. మరి ఈ సంతోషం వల్లనే ఈ తెలంగాణ భ్రష్టు పట్టింది, పార్టీల జెండా మోసిన కూలీలకు అన్యాయం జరిగింది. అది అనేది మరి వీళ్ళిద్దరు ఒప్పుకోరాయే, మాట్లాడారాయే. మరి మీరు వెళ్ళి మళ్ళీ కవితను పార్టీకి తీసుకోండి, సంతోషం ఆ చెక్కుని సంతోష్ గారిని బయటకు పంపించండి, మొత్తం వ్యవస్థ అంతా బాగుపడుతుంది. ప్రకాష్ గారు చెప్పండి సార్. ఆమె ఆవేదన అందరం అర్థం చేసుకోవాలి. వాస్తవంగా కూడా మత్సన్ రావు గారు గాని ఆమె గాని డే 1 నుంచి ఉన్న వాళ్ళు. రంగన్న గారి గురించి కూడా నాకు కొంత తెలుసు, ఈనయ్య గారికి కూడా తెలుసు. మదన్ మోహన్ తో ఆయనకున్న సంబంధాలే కేసీఆర్ ఇట్లా వైండప్లు చేసి కొట్టిస్తారా అండి? వైండప్లు చేసి కొట్టిస్తారా? ఇట్లా ఈ రకంగా కొట్టిస్తారా? ఈ రకంగా సిఐలకు డిఎస్పీలకు ఫోన్ చేసి బాబు ఎన్ఎస్సీఐలు ఉంటే ప్రోగ్రామ్ తీసుకుంటే అక్కడ డీసీపీలకు ఏసీపీలకు ఫోన్లు చేసి చంపే కుట్రలండి మమ్మల్ని. ఇన్నయ్య గారు, రమ్యారావు గారు ఆవేదన అయిందండి, ఇవి సాక్ష్యాలు కనబడుతుంటే ఆవేదన అనకండి భరత్ గారు, సాక్ష్యాలు. నాకు వాళ్ళ కుటుంబ విషయం ఇప్పుడు కాదు. నేను 1980-81లో ఆ రోజు పీపుల్స్ వార్ పార్టీ నన్ను ఆర్గనైజర్ గా ఆ ప్రాంతానికి పంపితే సిద్దిపేట, ఈ చింతమడక నేను కొత్త చూసింది కాదు. 80-81లోనే నేను ఖాళీ నడకని చింతమడకకు పోయినా. వీళ్ళ కుటుంబం తెలుసు, వీళ్ళ గడి తెలుసు, వీళ్ళ కుటుంబ విషయాలన్నీ తెలుసు. తెలియక కాదు, ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సిన విషయము, మనందరం చర్చించుకోవాల్సిన విషయం, నిబ్బరంగా ఉండాల్సిన సమయము. ఈ రోజు ఎన్ని బాధలు పడ్డా, నష్టాలు పడ్డా, కష్టాల పాలైనా, ఈ రోజు మనందరికంటే మన తెలంగాణ తల్లి ఇవాళ బజారు పాలవుతున్నది. మన తెలంగాణ తల్లి అవమానాలకు గురవుతున్నది. మన తెలంగాణ తల్లిని అంగట్ల అమ్మని బొమ్మను చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ తెలంగాణ తల్లిని కాపాడుకోవాల్సిన బీఆర్ఎస్ గట్టిగా ఉంటేనే తెలంగాణ గట్టిగా ఉంటుంది, అంతేనా మీరు చెప్పేది? అంతేనా? టిఆర్ఎస్ కి ఒక ఐడెంటిటీ ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ భవిష్యత్ కోసం, అభివృద్ధి కోసం, తెలంగాణ సంక్షేమం కోసం
అది ఆదివాసీలైనా, గిరిజనులైనా, దళితులైనా, బహుజనులైనా తెలంగాణ 4 కోట్ల ప్రజలకి ఒక వేదికగా, దిక్చూచిగా ఆ రోజు అది ఏర్పడ్డటువంటి పార్టీ ఇవాళ సరే అది బీఆర్ఎస్ గా రూపాంతరం చెందింది, పొందాల్సిన నష్టాలన్నీ జరుగుతున్నాయి, కష్టాలు పాలవుతున్నారు, వాళ్ళకు జరగాల్సినవి జరుగుతున్నాయి. ఈ రోజు మన అందరం సరే ఒకవేళ టీఆర్ఎస్ అట్లే ఉంటది, బీఆర్ఎస్ అట్లే అయిపోయింది, ఏమన్నా అవుతుంది అనుకో, కానీ తెలంగాణ తల్లిని అయితే కాపాడుకోవాలన్నా వద్దా? తెలంగాణ వాదాన్ని, నినాదాన్ని, అమరవీరుల ఆశయాన్ని కాపాడుకోవాలన్నా వద్దా? మనం ఈ రోజు మా అందరి బాధ ఒక్కటే, మనందరం నష్టపోయినాం, మనందరం కష్టపడ్డాము, మనందరం ఎన్ని రకాలుగా ఏమేం జరగాలని అన్ని జరిగినాయి. కానీ ఇవన్నీ కూడా మనం ఈ రోజు మాట్లాడుకోకుండా ఇతర సమయాల్లో మాట్లాడుకునే అవకాశం వస్తుంది, చర్చించుకునే అవకాశం వస్తుంది. అప్పుడు మాట్లాడుకుందాం. అది ఇంటర్నల్ గా మాట్లాడతామా, ఎక్స్టర్నల్ గా మాట్లాడతామా, అప్పుడు మాట్లాడుకుందాం. ఆ ఒక్క సూచన తప్ప నేను మాట్లాడొద్దు, ఎవరికి మాట్లాడొద్దు, హరీష్ తప్పులు, మన ఎవరు కవితమ్మ తప్పులు, లేకపోతే సంతోష్ తప్పులు. సంతోష్ వల్ల ఎంతమంది నష్టపోయిందో, ఎన్ని నష్టాలు జరిగినాయో, ఎంతమందికి ఏమేమి నష్టం జరిగిందో, ఆఖరి సంతోష్ వల్ల శేఖరన్నకు నష్టం జరిగింది. సంతోష్ వల్ల నష్టం జరిగింది, ఒక్క బయట వాళ్ళకే కాదు, శేఖర్ అన్న కూడా నష్టం జరిగింది. అంటే ఇక్కడ ఒకటి చాలా మంది ఏమంటారంటే కేసీఆర్ జనరల్ గా ఎక్కువ మందిని కలవడానికి ఇష్టపడరు, రోజుకు ఒకళ్ళు ఇద్దరు కలిస్తే ఇష్టపడారని మాట అనకండి, నేనేమంటా అంటే ఒకళ్ళని కలిస్తే కలిసిన వాళ్ళకి సంతృప్తిగా కడుపు నిండా భోజనం పెడతారు, 4-5 గంటలు 5-6 గంటలు కదా. సో 4-5 గంటలు కలుస్తారు. ఆయన గెలవడానికి ఇష్టపడకపోతే అది చెప్పేది సంతోష్ కాబట్టి సంతోష్ మీద ఎక్కువ బ్లేమ్ చేస్తున్నారు. కేసీఆర్ ఏం చెప్తే అది చేస్తారు తప్ప సొంతంగా సంతోష్ కంటూ ఒక విచక్షణ లేకపోతే ఆయన మాట నడుస్తున్న తప్పు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి విషయంలో అవినీతి సంబంధించి కేవీపీ మీద వేసేవాళ్ళు, రాజశేఖర రెడ్డి మంచోడు బట్ కేవీపీ అవినీతి పరుడని. సో అట్లాగే అంటే ప్రతిదీ కేవీపీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని చెప్పేవాళ్ళు. అట్లాగే సంతోష్ కేసీఆర్ ఏం చెప్తే అది చెప్పడం వల్ల ఆయన అందరికి శత్రువు అయ్యారు. ఆయన కలవడానికి ఇష్టపడకపోతే సంతోష్ కలవనివ్వలేదని నేను ఫ్యామిలీ మెంబర్ గా నేను చూసిన సంతోష్ చేసే యాటిట్యూడ్ ఏది ఉంటది అని. కేసీఆర్ గారు చెప్పినట్టు సంతోష్ విని ఉంటే ఈ రోజు నేను మొత్తుకునే పరిస్థితి ఉండదు, అక్కడ ఉన్న ఇద్దరు ఉద్యమకారులు కూడా మొత్తుకునే పరిస్థితి ఉండదు. కేసీఆర్ చెప్పేదోటి, సంతోష్ చేసేదోటి, అందుకే ఈ దరిద్రం. అంటే అంత బలహీనపరుడు కాదండి, మీరు ప్రతిసారి బలహీనపరుడు అనొద్దు. అంటే ఆ రకంగా చేస్తాడు, ఆయన యాటిట్యూడ్ గురించి నేను చెప్తున్నాను. బలహీనపరుడు అని అంటే భరత్ గారు, సంతోష్ ఇన్వాల్వ్మెంట్, సంతోష్ ఆ పాత్ర, ఇప్పుడు ఆ సంతోష్ ఏదైతే పాత్ర పోషిస్తుండో ఆ పాత్ర మేము 99 నుంచి మేము అందరం పోషించినాం. ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భంలో అందరం పోషించినాం. ఎప్పుడు రాని సమస్య మేమందరం పోషించినప్పుడు రాని సమస్య సంతోష్ పోషించినప్పుడు ఎందుకు వస్తుంది అంటే అక్కడ కేసీఆర్ జనరల్ ఏంటంటే ఏదైనా సమస్యతోటి వస్తే ఆ సమస్యని నా వరకు రాకుండా పరిష్కరించమని, సమస్యను వినడానికో సమస్యని ఎక్కువగా చర్చించడానికో ఇష్టపడ్డాడు ఆయన ఎప్పుడు కూడా తను ఏదైతే భావిస్తాడో, అభిప్రాయపడతాడో, తను చెప్పాలని ఎక్కువ ఆలోచిస్తా ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఇటువంటి ఈ షాక్ అబ్జర్వ్స్ అంటాం కదా, వెహికల్స్ కి కమాన్ పట్టీలు షాక్ అబ్జర్వ్స్ ఉంటాయి కదా, ఈ షాక్ అబ్జర్వ్స్ కమాన్ పట్టీల పని మేము అందరం చేస్తుండమే, ఆయన ఒక్కడే కొత్తగా చేస్తలేడు. కాబట్టి ఎప్పుడు రాని సమస్య ఒక్కొక్క సందర్భంలో నేను కొంతకాలం చేసిన, ప్రకాష్ అన్న కొంతకాలం చేసిండు, ఇంకో ఆయన కొంతకాలం చేసిండు. అప్పుడు అధికారం లేదు పార్టీ. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది పనులు కావాలనుకుంటారు, ఆస్పిరేషన్స్ ఉంటాయి. కేసీఆర్ బోలా శంకరుడు, ఆయన దగ్గరకు వస్తే పని అయిపోయినట్టే అనుకుంటారు. కాబట్టి ఆయన కూడా కలవడానికి ఇష్టపడకపోవచ్చు. ఇప్పుడు ఏదైనా వర్క్ మీద ఇప్పుడు ఇన్నయ్య గారు నిన్న కవిత మాట్లాడిన మాట ఒకటి మీకు గుర్తు చేస్తున్నా, అంటే మీకు గుర్తులేదని కాదు. నేరెళ్ల బాధితులను కొట్టించింది సంతోష్, చెడ్డ పేరు వచ్చింది రామన్నకు అని కవిత చెప్పింది. మరి అది కేసీఆర్ చేయమని చెప్పిండ్రా? కేసీఆర్ కు తెలిసి జరిగిందా అండి? మీరు సంతోష్ చేసే యాటిట్యూడ్ ను కేసీఆర్ చెప్పినట్టు చేస్తాడు అనే రకంగా దయచేసి చేయకండి. మీకు తెలియని ఇంకొక విషయం కూడా చెప్తున్నా, మంచి సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ను కేసీఆర్ గారిని కలవడానికి కోసం అపాయింట్మెంట్లు ఇచ్చేది ఈ శకునే. కాబట్టి ఈ శకుని అప్రోచ్ అయితే రమ్మని వచ్చిన టైంలో, వెయిట్ చేయించే టైంలో ఆ వచ్చిన ఆవిడని ఇక్కడికి రా అక్కడికి రా అని కమిట్మెంట్లు అడుగుతారండి?
ఇదేనా తెలంగాణలో ఆడబిడ్డలకు జరిగేది? ఇది కేసీఆర్ గారికి తెలుసా అండి? ఇప్పుడు నేను చెప్పేంత వరకు మీకు తెలుసా అండి? చాలా ఉన్నాయండి ఇట్లా ఎగ్జాంపుల్స్. మీరు మీడియా ముందు మాట్లాడొద్దు ఇట్లాంటి అంటారు. మరి అతని వల్ల ఎంత నష్టం జరిగింది, పార్టీకి ఎంత జరిగింది, కేసీఆర్ కి ఎంత జరిగింది, ఈ తెలంగాణ మీలాంటి వాళ్ళకు అందులో భాగస్వాములైన మా లాంటి వాళ్ళకు ఎందరికి నష్టం జరిగిందండి? పక్కకు సరిపోతా చెప్పండి మరి.